गिरीशनंदकी श्रीमान नारायणो विष्णु वासुदेवो विरक्षतु मन दयाक्षेत्र साक्षात् శ్రీ మహావిష్ణువు యొక్క పాదం ఎక్కడైతే ఉందో అక్కడికి మనం వచ్చి ఉన్నాం. బీహార్ రాష్ట్రంలో ఉంది. ఇక్కడ సుధీర్ మహారాజు ఇక్కడ మనకి ఈ క్షేత్రం యొక్క మహాత్మ్యాన్ని హిందీ తెలుగులో కొద్దిగా మాకు थोड़ा हमको बताइए क्या महात्म्य है. ये गयासुर कौन है, ये विष्णुपुराण का महात्म्य क्या है? गयासुर नाम का एक राक्षस वो तपस्या कर अपना शरीर पवित्र कर लिया. पवित्र करने के से गयासुर को वरदान पा लिया भगवान विष्णु ब्रह्मा से. वरदान पाने के बाद में शरीर पवित्र हो गया. उसका दर्शन मात्र से लोग को मुक्ति मिल रही थी. जो भी गयासुर को दर्शन कर रहे थे उसका मुक्ति स्वर्ग जा रहे थे. तो भगवान विष्णु ने गयासुर के पास में आए और भगवान विष्णु ने गयासुर को बोले कि सबसे पवित्र स्थान कौन सा है गयासुर, ये बोला. तो गयासुर बोला कि सबसे पवित्र स्थान हमारा शरीर है, हमसे पवित्र कुछ भी नहीं है पृथ्वी पर. तो गयासुर अपना शरीर यज्ञ करने के लिए दिया भगवान विष्णु को. तो गयासुर लेट गया. लेटने के बाद में 5 कोष के अंदर में पूरा शरीर हो गया. पंचकोशम गया चित्रम कोशमेकम गया सिरा उद्धरे सबगोत्रानी कुलमेकम गया सिरा. गया ही में पाँव रखने से पितरों का आशा जाता है कि हमारा वंश का हमारा गोत्र का कोई भी गया जी में आया है तो हमारे नाम से जल पिंडदान अवश्य करेगा. एक श्लोक पंचक्रोश पंचकोशम गया चित्रम कोशमेकम गया सिरा उद्धरे सबगोत्रानी कुलमेकम गया सिरा. पूरा जो भी आपके गोत्र में आपके वंशज में जो भी गुजर गए उनके नाम से पिंडदान गया जी में अवश्य करना चाहिए. तो गया गया श्रेष्ठ सत गया मोक्षदायक. मोक्ष का जगह वो जगह गयासुर का हृदय स्थान में विष्णुमूर्ति पाद स्थापन किया. हाँ, पाद कोलाहल पर्वत. कोलाहल पर्वत पर रखकर छाती के ऊपर रखे, हृदय पर रखकर भगवान विष्णु ने गयासुर के छाती के ऊपर पर्वत रखे. पर्वत के बाद में भगवान विष्णु ने गयासुर को दाएं पांव से दबाए. सेम प्लेस है. हाँ, सेम. गयासुर को दबाए और बोले कि जो भी जल पिंडदान होगा हमारे पाँव के अनुसार ही तुम पर मिलेगा. पहला हमारा पाँव पर चढ़ेगा, समस्त पितरों का मोक्ष हो जाएगा, तभी तुम पर चढ़ेगा. मेरे ये जगह लोग पिंड पेटते मोक्षम क्या दो गया गया श्रेष्ठ सद गया मोक्ष जाएगा. काशी लोग भी पिंड पेटते गया चप्पर गया. इंट लोग धर्म साथ पेटते गया चप्पर गया श्राद्ध परिपूर्णमस्तु పరిపూర్ణమస్తు ఉంది. సత్యం. గయలో పిండం పెడితేనే పరిపూర్ణం అవుతుంది శ్రాద్ధానికి. అంతేకాకుండా ఇక్కడ మనం గయలో పిండం పెట్టిన తర్వాత కాకికి, కుక్కకి, ఆవుకి ఈ 3 మావులు మనం పిండ ప్రధాన సమయంలో బ్రాహ్మణులకు భోజనం పెడతాం. అయితే ఈ గయలో పిండం పెట్టిన తర్వాత కాకికి అన్న కుక్కకి పెట్టవలసిన అవసరం లేదు. గోవుకి అలాగే బ్రాహ్మణులకు మాత్రమే భోజనం పెట్టాలని చెప్పి మా గురువుగారు చెప్పారు ఇక్కడ మనకు. అయితే కేవలం పిండ ప్రధానమే కాకుండా ఈ విష్ణు క్షేత్రము కూడా శక్తిపీఠం కూడా ఈ ఓన్లీ పిండ ప్రధానం గురించనే దర్శనం కాదు, ఎవరైనా కూడా వచ్చి విష్ణుమూర్తిని దర్శనం చేసుకోవచ్చు. ఎవరైనా దర్శనం కరసక్తే ఎవరైనా కూడా రావచ్చు. విష్ణుమూర్తి యొక్క ఆ పాదం భూమి మీద ధరిత్రి మీద దిగినటువంటి ప్రదేశం ఇది. అట్లాగే వెంకటేశ్వర స్వామితో మనం 7 కొండలు చూస్తాం. 8వ కొండ మీద చూస్తే విష్ణు ఆ వైకుంఠంలో ఎక్కడ ల్యాండ్ అయినాడో ఆయన పాదాలు ఉన్నాయి. తిరుపతి శ్రీవారి పాదాలు అంటారు. అట్లా విష్ణుమూర్తి పాదాలు చాలా కొద్ది ప్రదేశాల్లో ఉన్నాయి. అట్లా ఇక్కడ ఈ బీహార్ రాష్ట్రంలో గయా క్షేత్రంలో ఉంది, తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గర అట్లా కొద్ది ప్రదేశాల్లో ఉంది. వామనావతారంలో మాత్రం బలిచక్రవర్తి మీద పెడితే మళ్ళీ ఆ పాదం మనకు ఎక్కడ కూడా కనబడలేదు. కాబట్టి ఇక్కడ ఎవరైనా రావచ్చు, ఎవరైనా నమస్కారం చేసుకోవచ్చు. సాక్షాత్తుగా సశంఖ చక్రం సకిరీట కుండలం సపీత వస్త్రం సరసీరుహేక్షణం సహార వక్షస్థల శోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం అటువంటికి చేస్తూ అందరికీ కూడా ఈ గయాక్షేత్రంలో విరాజమానుడైనటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క గదాధరుడైనటువంటి నారాయణమూర్తి యొక్క అనుగ్రహం కలగాలని చెప్పి ప్రార్థిస్తూ దర్శనం చేసుకోవాలి. అదొకటి చాలా ప్రధానమైనటువంటి. ఎందుకంటే గదాధరుడు అనే ఆయన గదం ధరించినటువంటి శ్రీ మహావిష్ణువు. ఇక్కడ రూపం లేదు, ఇక్కడ నిర్గుణ స్వరూపంగా ఉన్నాడు, అక్కడ సగుణ స్వరూపంగా ఉంటాడు. అక్కడ కూడా మనం ఖచ్చితంగా దర్శనం చేసుకోవాలి. అందరినీ కూడా ఆ స్వామి రక్షించుగాక. మా సుధీర్ పండిత్కు బహుత్ బహుత్ ధన్యవాదాలు. ఇక్కడ వీళ్ళంతా కూడా పండితులంతా కూడా చెప్తుంది ఏంటిదంటే తల్లి తండ్రి ఉండగా వాళ్ళని పెద్దగా చేయడం కూడా వీళ్ళు చెప్తున్నారు. పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. భారతీయ సంస్కృతికి ఇక్కడ మూలం ప్రధానం సంస్కృతంతో విష్ణువు కదా.
8781282932.